ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ 9 నాడు మాన్యవర్ కాంశీరామ్ వర్ధంతి నాడు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్రం బీజేపీ ప్రభుత్వాలు రాజ్యాంగం మీద రూపురేఖలు మార్చడం మీద నిరసన వ్యక్తం చేస్తూ మహాధర్నా నిర్వహిస్తున్నాం. ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు రాష్ట్రం నుంచి వేలాదిగా తరలి వస్తారు విజయవాడ నగరానికి. సోషలిజం అండ్ సెక్యులరిజం అంటే లౌకిక తత్వం, సామ్యవాదం అనే రెండు పదాలను రాజ్యాంగ పీఠికలో ప్రియాంబుల్ నుంచి తీసివేయాలనేటువంటి ఎన్డీఏ ప్రభుత్వ ప్రయత్నాల్ని నిరసిస్తూ ఈ ధర్నాని నిర్వహిస్తున్నాం. ప్రజలందరూ హాజరవ్వాలని చెప్పి ధర్నా చౌక్ వద్దకు ఉదయం 11 గంటలకల్లా రావాలని చెప్పి కోరుతున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగ పీఠికలోంచి రెండు ప్రధానమైనటువంటి పదాలని తీసివేయాలని చెప్పి ప్రయత్నిస్తుంది. 42వ అమెండ్మెంట్ ద్వారా సోషలిజం అండ్ సెక్యులరిజం అనే పదాలని రాజ్యాంగ పీఠికలో పొందుపరిచింది. దాన్ని ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం ఆ రెండు పదాలని తీసివేయాలని ప్రయత్నిస్తోంది. ఇది చాలా దుష్పరిణామం. దీన్ని ప్రజలందరూ సమైక్యంగా నిరసించాలి, ఎదుర్కోవాల్సిన అవసరం. సోషలిజం అండ్ సెక్యులరిజం అనేది చాలా మన భారతదేశ డైవర్సిటీ అంటే మన విభిన్నత్వానికి మరి చాలా ఇంపార్టెంట్. మన ఐకమత్యానికి కూడా ఈ రెండు పదాలు చాలా చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. సోషలిజం అంటే సామ్యవాదం, సెక్యులరిజం అంటే లౌకికవాదం. సామ్యవాదం అంటే సమాజం చేతిలో ఆస్తులు ఉంటాయి, ప్రజలకి ప్రభుత్వం ఎకనామిక్ ఈక్వాలిటీని, ఆర్థిక సమానత్వాన్ని తీసుకోవటానికి ప్రజల ఆస్తుల్ని ప్రజల కోసం వినియోగించాలి ప్రభుత్వం. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే దీనికి నేను మీకు క్లియర్ గా చెప్పగలుగుతాను. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టారు. 27,000 ఎకరాలు సేకరించారు. అందులో 21,000 ఎకరాలు 64 గ్రామాల ప్రజలు ఇచ్చారు, ఖాళీ చేశారు. ఆ ఊళ్ళో ఖాళీ చేసి ఆ స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు. ఇచ్చి ఒక స్టీల్ ప్లాంట్ని ఏర్పరిచారు. దాని ద్వారా ప్రపంచంలోనే చాలా నాణ్యమైన స్టీల్ ఉత్పత్తి జరుగుతాం. అయితే ఇది ప్రభుత్వ రంగ సంస్థ. సో మనకి దేశంలో మరి 1975 ప్రాంతంలో సరైన స్టీలు లేని నాడు మరి ప్రభుత్వ రంగ సంస్థలు చాలా వచ్చినాయి. ఈ స్టీల్ పరిశ్రమ విశాఖ వచ్చింది. దానివల్ల వేల కొలది ఉద్యోగాలు దొరికినాయి. డైరెక్ట్గా, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్గా ఎన్నో వందల పరిశ్రమలు ఆ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి వేల మంది ఉద్యోగులు దాని మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు ప్రైవేటు ఫ్యాక్టరీల్లో. ఆ ప్రాంతంలో దాదాపుగా 10-15 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు ఆ స్టీల్ ప్లాంట్ మీదే ఆధారపడి బతుకుతున్నారు. అక్కడున్న ఆటో డ్రైవర్లు కాదు, మరి కిరాణా కొట్లు కాదు, ఏది తీసుకోండి, ప్రతి ఒక్క పౌరుడు ఈ రోజున స్టీల్ ప్లాంట్ వల్లనే విశాఖపట్నం ప్రాంతంలో 10 నియోజకవర్గాల ప్రజలు అంటే దాదాపుగా 30-40 లక్షల మంది ప్రజలు అక్కడికక్కడే. అంతేకాకుండా ఆ స్టీల్ ఎన్నో ఇతర ప్రాంతాలకు వెళ్ళటం ద్వారా ఇంకెన్నో వేల మంది ప్రజలు బతుకు. అంటే సోషలిజం కాన్సెప్ట్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సంస్థ. అలానే బ్యాంక్స్ ని నేషనలైజ్ చేయటం జరిగింది సోషలిజం కాన్సెప్ట్ లోనే, సామ్యవాదంలోనే. సామ్యవాదం అంటే సమంగా ఉండాలి, సమసమాజ స్థాపన అనేది సామ్యవాదం యొక్క పదం యొక్క అర్థం. ఈ సమసమాజ స్థాపన అంటే ఏంటంటే అందరూ సమంగా ఉండాలి. మన దేశంలో అంతరాలు ఎక్కువ, పేదవాడు ధనికుడు అనే అంతరాలు ఎక్కువ, పెద్ద కులం చిన్న కులం అనే అంతరాలు ఎక్కువ, ఏ రకంగా చూసినా అంతరాలు ఎక్కువ, మతాల పరంగా కూడా అంతరాలు ఎక్కువ. మరి ఎకనామిక్ ఈక్వాలిటీ తీసుకురావాలంటే ఆర్థిక రంగంలో మరి ఈ రకంగా ప్రభుత్వం సంస్థల్ని నిర్వహించాలి. పబ్లిక్ సెక్టర్ అందుకనే ఉద్భవించింది సోషలిజం కాన్సెప్ట్. ఈ రోజున ఏం జరుగుతుంది? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ చేయడానికి పూనుకున్నారు. పైకి మాత్రం చేయట్లేదని చెప్తున్నారు, కానీ చేసే విధంగా అన్ని రకాల కార్యక్రమాన్ని చేపట్టారు. ఎందుకంటే ఈ ప్రైవేటు వ్యక్తుల యొక్క కన్ను ఆ 27,000 ఎకరాల మీద పడి, 27,000 ఎకరాల ఇదంటే రేపొద్దు స్టీల్ ప్లాంట్ ఉన్నా పోయినా 27,000 ఎకరాల భూమి అంటే ఒక్కొక్క ఎకరం విశాఖపట్నం నడిబొడ్డున ఉంది కాబట్టి ఒక్కొక్క ఎకరం 10 కోట్లు, 2.7 lakh crores, 2,70,000 కోట్ల రూపాయల విలువైన భూమి మీద వీళ్ళు కనబడి దానికి ఏం చెప్తున్నారు? నష్టాలు వస్తున్నాయని చెప్తున్నారు.
ఎంత నష్టం? 30,000 కోట్ల నష్టం. భూమి విలువే దాదాపుగా 2,70,000 కోట్ల విలువ కలిగిన భూమి ఉంది. ఆ భూమి 30,000 కోట్లకి దాన్ని అమ్ముదామని చూస్తుంది కేంద్ర ప్రభుత్వం. మేము అమ్మమని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మిన్నకున్నారు. ఏమంటే ఏం జరగట్లేదని చెప్పి లోకేష్ ఆయన అసెంబ్లీలో ప్రకటిస్తున్నాడు. అన్ని అబద్ధాలే. ఎందుకంటే ఇది దొడ్డిదారిన ప్రైవేటైజేషన్ ఎట్లా చేస్తారో మీకు చెప్తా. అక్కడ ఉన్నటువంటి 30-40 డిపార్ట్మెంట్ల వర్క్, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని అందరినీ తీసేసి ఇంటికి పంపించేసి వేల కొలది ఎంప్లాయీస్ని ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చినాకనే ఎంప్లాయీస్ని అందరినీ తొలగించడం మొదలుపెట్టారు. అంతకుముందు జరగలే, ఇప్పుడు తొలగించేశారు. తొలగించేస్తూ ఆ వర్క్ అంతా కూడా ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నారు. మీకున్న ఎంప్లాయీస్ని తీసేసి ఆ వర్క్ని ప్రైవేట్ కంపెనీకి ఇస్తే అది మరి ప్రైవేటైజ్ చేసినట్టు కాదండి? మరి ఆ ప్రైవేట్ కంపెనీలు వర్కర్స్ ఎక్కడెక్కడి నుంచి తెచ్చుకుంటారు? లోకల్ ఎంప్లాయీస్ని వాళ్ళు పెట్టుకుంటారా? వాళ్ళకి ఎవరు ఎక్కడ జార్ఖండ్ నుంచో, బీహార్ నుంచో, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళనే పెట్టి ఈ ప్రైవేటైజేషన్ చేయడం ద్వారా వర్క్ని ప్రైవేట్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ చేయకుండా వర్క్ని ప్రైవేట్ చేస్తున్నారు. ఇంకా ఫైనల్గా ఏముంటుంది? ఒక సిఎండి ఒక్కడే ఉంటాడు. సిఎండి పని ఏముంది? ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ నడిపినట్టు ఆయన ఒక 10-15 మందితో దీన్ని పర్యవేక్షిస్తూ ఉంటాడు. తప్పిస్తే ఆ సంస్థ మంది కాదు, ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోయినట్టు. తర్వాత ల్యాండ్ పార్సిల్స్ కూడా అదే విధంగా దారాదత్తం చేస్తారు. ఇప్పుడు అమరావతిలో 50,000 ఎకరాలు తీసుకుని ప్రైవేట్ కంపెనీలకు ఎలా అయితే ఇస్తున్నారో రేపొద్దున 27,000 ఎకరాలను కూడా ల్యాండ్ దారాదత్తం. విశాఖ స్టీల్ ప్లాంట్ బోర్డు అట్లనే ఉంటుంది, కింద నుంచి అన్నీ వెళ్ళిపోతాయి. అదానీలకి జిందాల పరం అవుతాం. ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న స్టీల్ ప్లాంట్ని నష్టాలు వచ్చిందని చెప్పి చేస్తున్నారు కదా. మరి చాలా స్టీల్ ప్లాంట్స్ ఇలాంటి నష్టాలు వచ్చిన కంపెనీలు చాలా ఉన్నాయి. 45,000 కోట్ల రూపాయల నష్టాలు వస్తే అది గవర్నమెంట్ రైట్ ఆఫ్ చేసి, మరి 30,000 కోట్ల రూపాయలను రైట్ ఆఫ్ చేయడానికి ఇబ్బంది ఏంటి చెప్పండి? లేదా రాష్ట్ర ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ తీసుకుని నడపొచ్చు కదా. 50,000 ఎకరాల్లో అమరావతిని నిర్మిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం 27,000 ఎకరాలని స్వాధీనపరుచుకుని ఇక్కడ డెవలప్ చేయొచ్చు కదా. ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే సోషలిజం కాదు వీళ్ళకి కావాల్సింది, క్యాపిటలిజం. క్యాపిటలిస్టుల మనుగడే వీళ్ళ మనుగడ. అదానీలు, అంబానీల చేతుల్లోనే ఈ రాజ్యాన్ని పెట్టాలి కాబట్టి పెట్టడానికి ఈ పదం ఒకటి అడ్డం వచ్చింది. ఎందుకు ఇది అనవసరంగా ఒక పేరుకి సోషలిజం ఎందుకు? నిజంగానే మనం సోషలిజం ఫాలో కావట్లేదు కదా, అన్ని ప్రైవేటైజ్ చేస్తున్నాం కదా. ప్రైవేటైజ్ చేసినప్పుడు ఇదెందుకు? అన్ని అవుట్సోర్స్ చేస్తున్నాం, కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తున్నాం. మరి విద్యను ప్రైవేటైజ్ చేసాం, కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినాయి, వైద్యాన్ని ప్రైవేటైజ్ చేసాం. అన్ని ప్రైవేటైజ్ చేస్తున్నప్పుడు 10 మెడికల్ కాలేజెస్ను ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటైజ్ చేస్తున్నారు పీపీపీ మోడల్ అని. ఇంకా ఇంత చేయగలేంది ఈ పదాలు ఎందుకు ఉంచాలా అని పదాలు కూడా తీసేయటానికి చూస్తున్నారు. సోషలిజం అనే పదం తీస్తే ఏమిటుంటుంది ఈ దేశంలో? క్యాపిటలిజం. ఏ దేశంలో కూడా మరి ఇటువంటి వెనకబడిన ప్రాంతాల్లో క్యాపిటలిస్టులు బారిన పడితే ఎవరు ధనవంతులు అవుతారు? ధనవంతులు మరింత ధనవంతులు అవుతారు. ఇప్పుడు ఎవరైతే ధనవంతులుగా ఉన్నారో, మన రాష్ట్రమే తీసుకుంటే 2 కులాలు ధనవంతులైన కులాలు. బిలియనీర్స్ అందరూ ఆ కులాలకు చెందిన వాళ్ళే. మిగిలిన వాళ్ళు ఎవరు బిలియనీర్స్ ఉండరు. ఒక ఎస్సీ బిలియనీర్ ఉండడు, ఒక ఎస్టీ బిలియనీర్ ఉండడు, ఒక ముస్లిం బిలియనీర్ ఉండడు, ఒక బీసీ బిలియనీర్ ఉండడు, ఒక బ్రాహ్మణ్ బిలియనీర్ కూడా లేడు ఇక్కడ మన దగ్గర, ఒక వైశ్య బిలియనీర్ కూడా ఒక ఆయన ఉన్నాడు అంతే. ఇంకా ఎవరు పెద్దగా నాకు కనపడట్లే. ముఖ్యంగా జెన్ జీ యువత దీన్ని బాగా అర్థం చేస్తుంది. ఎందుకంటే మీ భవిష్యత్ అంతా కూడా ఈనాటి ప్రభుత్వాలు తీసుకునే చర్యలు బట్టే. ఇప్పుడు దానికి ఇంకొక ఎగ్జాంపుల్, మెడికల్ కాలేజెస్ 10కి 10 ఆంధ్రప్రదేశ్లో పీపీపీ మోడల్లో దాన్ని ప్రైవేటైజ్ చేస్తారు. ప్రభుత్వం నిర్వహించలేదు. ఎంత అన్యాయం చెప్పండి. 7,500 కోట్లు లేవట, అందుకని చెప్పి నిర్వహించలేదట. 27,000 ఎకరాలు ఉన్న స్టీల్ ప్లాంట్ని ఎందుకు ప్రైవేటైజ్ చేయాలా? మరి ప్రభుత్వ స్థలాల్లో నిర్మించేటువంటి మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ ఎందుకు చేయాలి? ఇదేంటి చాలా దారుణమైన పరిస్థితులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నాయి. వీటినన్నిటినీ కూడా రాజ్యాంగబద్ధం చేయటం కోసం మరి ఎవరూ ప్రశ్నించడానికి వీలు లేకుండా సోషలిజం అనే పదాన్ని ఎత్తివేయటానికి కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం పూనుకుంది.
ఈ కులాలు ఏవైతే పాలిత కులాలు ఉన్నాయో 100కు 90% ప్రజలు ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఇతర ఓసీ చిన్న కులాలన్నీ కూడా పేదలు మరింత పేదలుగా అయిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి సోషలిజం పదాన్ని ఎత్తివేయడం ద్వారా మరి ప్రజలకి అసలు ప్రభుత్వాలు యథేచ్ఛగా క్యాపిటలిజంని ఫాలో అవుతారు, ప్రైవేటైజేషన్ చేస్తారు, చాలా దారుణమైన ఆర్థిక వ్యత్యాసాలు దేశంలో మరి పెరిగిపోయేటువంటి అవకాశం. అంతేకాదు సెక్యులరిజం అంటే లౌకికవాదం, అంటే స్పిరిచువల్ ఫ్రీడమ్, ఎవరు ఏ మతాన్నైనా ఆచరించవచ్చు. సో వాళ్ళ ఈ ప్రభుత్వ పరంగా ఫలానా మతాన్ని ఆచరించమని చెప్పటం కానీ ప్రాధాన్యత ఇవ్వటం కానీ జరగదు. సో పరిస్థితులు సజావుగా సాగుతున్నాయి, ఎక్కడో తేడాలు వస్తున్నాయి. ఇప్పుడు హిందుత్వవాదంతో బీజేపీ హిందూ మతానికి ప్రాతినిధ్యం ఇవ్వడం ద్వారా ముస్లిం మతస్థుల్ని వేరేగా చూడటం ద్వారా డివైడ్ చేసి పాలించాలనేటువంటి పద్ధతిలో నడుస్తుంది. ఈ హిందుత్వవాదం సజావుగా సాగాలంటే సెక్యులరిజం అనేటువంటి నామకే వాస్తే ఉన్న పదాన్ని తీసేయాలని చెప్పేటువంటి పరిస్థితిలోకి ఎన్డీఏ ప్రభుత్వం పూనుకుంది. అందుకని చెప్పి ఈ సెక్యులరిజం, లౌకికవాదం అనే పదాన్ని తీసేస్తే ప్రభుత్వాలు వాళ్ళ కార్యక్రమాలు యథేచ్ఛగా చేసుకోవచ్చు. ప్రభుత్వ సొమ్ముతో వాళ్ళకి కావలసిన రాజ్యాన్ని హస్తగతం చేసుకుని ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో 2 కులాలు రాజ్యం వెళ్తారు. ఎమ్మెల్యేలుగా రెడ్లు 32 మంది, కమ్మలు 35 మంది, 67 మంది ఉన్నారు. ఎప్పుడు కూడా ఈ అసెంబ్లీలో 70-80 మంది ఎమ్మెల్యేలు కమ్మ రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజ్యాధికారం వాళ్ళ చేతుల్లో, వాళ్ళ మతం హిందూ మతం. మరి ఎవరు వెనకబడి ఉన్నారు? బీసీలు వెనకబడి ఉన్నారు. ఈ బీసీలు ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? ఈ రోజున అసెంబ్లీలో 40 మంది మాత్రమే ఉన్నారు. 175 మందిలో 40 మంది, 90 మంది ఉంటారు. ఎమ్మెల్యేలు తక్కువ ఉంది బీసీలకి. ఈ బీసీలు కూడా హిందువులు కదా. మరి బీసీ హిందువులకి కమ్మారెడ్డి హిందూ పాలకులు ఏ రకమైన న్యాయం చేస్తున్నారు? అన్యాయం చేస్తున్నారు కదా. సో సెక్యులరిజం తీయటం ద్వారా హిందూ మతానికి ప్రాతినిధ్యం, ఇంపార్టెన్స్ పెంచడం ద్వారా పాలక కులాలకి ఇంపార్టెన్స్ పెరిగితే మనువాద ప్రాతిపదికన ఏ రాజ్యంలో పాలన సాగుతుంది? మనువాద ప్రాతిపదికన పాలన చేయటం కోసమే ఈ సెక్యులరిజం అనే పదాన్ని తీసివేయటం అనేది జరుగుతుంది. అంటే ఏంటి? రేపొద్దున ఒక గ్రామంలో ఫలానా కులం వాళ్లే పెద్దవాళ్ళు, మిగిలిన వాళ్ళంతా కూడా పాలితులు. రేపొద్దున ఓటు హక్కును కూడా రద్దు చేస్తారా? ఇదే ప్రాతిపదికన డబ్బున్న వాళ్ళకే ఓటు హక్కు ఇస్తారా? లేకపోతే పెద్ద కులాలకి ఓటు హక్కుని ఇస్తారా? చదువు అనుకున్న వాళ్ళకి ఓటు హక్కుని ఇస్తారా? ఏం జరగబోతుంది ఈ దేశం? ఇప్పుడు ఏం అవసరం వచ్చింది? ఏదైతే మనువాదాన్ని కులవాదంతో రాజ్యం ఏలటం కోసమే ఈ రోజున ధనికులందరూ మరింత ధనికులు అవటం కోసమే ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఇది ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వాలు, ఈ పార్టీలు సోషలిజం, సెక్యులరిజం పదాలను తీసివేయడం ద్వారా ఆయా కులాలకే బెనిఫిట్ చేస్తారు. కాబట్టి పాలక కులాలు ఏవైతే ఉన్నాయో హిందూ కులాలకే లాభం జరిగే విధంగా పాలన చేస్తే మిగిలిన వాళ్ళందరూ దుర్భర దారిద్ర్యంలో మగ్గిపోతారు కదా. వాళ్ళు పైకి వెళ్తారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, ఇతర క్రిస్టియన్లు కూడా, ఆ జాతులన్నీ కూడా దుర్భర దారిద్ర్యంలోకి నెట్టివేయబడతారు. దేశాన్ని మరింత గందరగోళం నెట్టివేసేటువంటి పరిస్థితిలో ఈ రోజున పాలన సాగుతుంది. కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలందరూ, క్రిస్టియన్లు, ముస్లింలు అందరూ ఏకతాటి మీద రావాలా. ముఖ్యంగా ఈ రోజున జెన్-జీ యువత ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. సడన్గా ఎందుకు సోషలిజం, సెక్యులరిజం పదాల్ని తీసివేయాల్సిన అవసరం ఎందుకు? రీసెర్చ్ చేయండి, తెలుసుకుని మీరు ప్రజలకు తెలియజెప్పండి. యూత్ ఈ విషయాన్ని తెలియజేయాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే మీ భవిష్యత్తుకి ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి. మీ భవిష్యత్తును నాశనం చేయడానికి ఈ పై మెరుగులతో, పై డెవలప్మెంట్తో ఉన్నత వర్గాల వాళ్ళే మరి వాళ్ళ యొక్క భవిష్యత్తును పదిలపరచుకోవటానికి కోసమే రాజ్యాంగంలో మార్పులు చేస్తున్నారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి కదలిక, ఈ రోజునున్న ఈ పార్టీల కదలికని నిశితంగా గమనించాలని చెప్పి ఐ రిక్వెస్ట్ జెన్-జీ యూత్
to follow each and every aspect of politics today and participate in the process of elections. Not only assembly elections, not only parliament elections, even local body elections you participate. యూనివర్సిటీల్లో తిరగండి, పిల్లలకి చెప్పండి, మీ స్టూడెంట్స్కి చెప్పండి, వివిధ కాలేజెస్ తిరగండి. విద్యని వైద్యాన్ని వ్యాపారం చేసి లక్షల ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ఈ ప్రైవేట్ విద్యా సంస్థల్ని, లక్షల రూపాయల్లో మరి ఫీజు హాస్పిటల్లో ఫీజులు వసూలు చేస్తున్న ఈ కార్పొరేట్ సంస్థల్ని, ఈ పార్టీల యొక్క భాగోతాన్ని అర్థం చేసుకోండి. ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ మీకు మార్గదర్శకంగా వ్యవహరిస్తుంది, మీతో పాటు కలిసి ప్రయాణిస్తుంది. జై భీమ్, జై పూలే, జై మాన్యవర్ కాన్షీరామ్.